బీజేపీలో మాత్రం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో, ప్రజాకర్ల వ్యతిరేక ఉద్యమంలో, నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన ఒక్క నాయకులు లేడు. ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది, స్టేట్ కాంగ్రెస్ పోరాడింది. కానీ అసలు బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ రోల్ లేదు. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ కదా. సో దీన్ని హిందూ ముస్లిం పోరాటంగా మార్చి దీని ఒక మతపరమైన అంశంగా ప్రజెంట్ చేసి, ఎందుకంటే 50 ఏళ్ల కింద చరిత్ర కదా, 70 ఏళ్ల కింద చరిత్ర కదా, ఈ తరానికి తెలియదు కనుక మేము రజాకర్ ఫైల్స్ సినిమాలు తీసి దాన్ని ఇంకో రూపంలో చూపెడదామనే ప్రయత్నం జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఆ ప్రయత్నం నమ్మే వాళ్ళు ఉండవచ్చు. కానీ నల్లగొండ తెలంగాణ గ్రామాలకు వెళ్ళండి, తెలంగాణలో మీరు చెట్టును అడిగినా, పుట్టను అడిగినా, ఆకును అడిగినా, పిట్టను అడిగినా చెప్తుంది ఈ కథ. అంత పాపులర్ తెలంగాణలో. ఇదేమి వాళ్ళు ఏ రాజకీయ పార్టీ నుండి ఆ జరిగిన పోరాటం గురించి చెప్పరా? చాకలైలమ్మ ఎక్కడ పనిచేసింది? దొడ్డి కొమ్మరి ఆర్ఎస్ఎస్లో పనిచేశారా? చాకలైలమ్మ ఆర్ఎస్ఎస్లో పనిచేసిందా? మీకు బందగి ఆర్ఎస్ఎస్లో పనిచేశాడా? మీకు వీళ్ళంతా ఎవరితో ఎక్కడ యాదగిరి ఎక్కడ పనిచేశాడు? సో ఇవన్నీ వీళ్ళ చరిత్ర ఇప్పటికి కూడా మనం వాళ్ళ గురించి తెలుసు. నినకమన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు? చాకలైలమ్మ విగ్రహం పెడతామన్నాడు కదా. చాకలైలమ్మ ఎక్కడ పోరాడింది? ఏ పార్టీ తరఫున, ఏ ప్రజా ఉద్యమంలో పాల్గొన్నది? ఈ చరిత్ర తెలిసిందే కదా అందరికీ. సో అందువల్ల దాన్ని సెప్టెంబర్ 17 విమోచనా దినం పేరిట హిందూ ముస్లిం ఇష్యూగా హైదరాబాద్ హిస్టరీని ఆ పోరాటంలో భాగస్వాములు కాని వారు ప్రచారం చేయడం అనేది ఇదే తెలంగాణ చరిత్రకు అన్యాయం చేయడం కదా.